తెలంగాణ పుట్టుకే సహించని చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎదుగుదలను ఓర్వలేని మోడీ ఒకరి రాజకీయ అవసరాల కోసం మరొకరు ఏకమై తెలంగాణపై కుతంత్రాలు పన్నుతున్నారు. ఓటుకు నోటు కేసు దొంగ రూపంలో వారికి అనుకూలమైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం తెలంగాణ పాలిట శాపంగా మారింది. మోడీకి చంద్రబాబు మద్దతు కావాలి. రేవంత్కు కేసుల నుంచి రక్షణ కావాలంటే మోడీకి జై హుజూర్ అనాలి. చంద్రబాబుకు మాత్రం తెలంగాణ నీళ్లు కావాలి, తెలంగాణ అభివృద్ధి ఆగాలి, తెలంగాణ రాష్ట్రం గోసపడాలి. ఈ రాజకీయ చదరంగంలోంచి బనకచర్ల ముప్పు ముంచుకొస్తుంది. మోడీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు కలిసి నడుపుతున్న బనకచర్ల కుతంత్రం తెలంగాణ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారనుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు సాగలేదు. ఇప్పుడు కేసీఆర్ అడ్డు తొలగినందుకే తెలంగాణను మోడీ, చంద్రబాబు టార్గెట్గా చేసుకున్నారు. చంద్రబాబు కోసమే మోడీ తెలంగాణ నీటి హక్కులను అక్రమంగా కట్టబెడుతున్నాడు. అందుకే బనకచర్ల ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రాలు కూడా నోరు మెదపట్లేదు. గోదావరి బేసిన్ రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇప్పటి వరకు తమ గొంతు విప్పలేదు. పోలవరం ప్రాజెక్టుపై పోరాడిన ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. మోడీ సర్కారు ఆదేశాల మేరకే ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు బనకచర్లపై మౌనంగా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పిస్తే చాలు బనకచర్ల ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అవుతుందని జలరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కేంద్రం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ రాజకీయాలను అస్థిరపరిచేందుకు గతంలో చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ ఎన్నో కుట్రల్లో భాగమయ్యాడు. నోటుకు ఓటు కేసు రేవంత్ రాజకీయ దగుల్బాజీతనానికి పరాకాష్ట. ఇప్పుడు అదే కేసుతో బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ను కేంద్రం తన దారికి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను రక్షించుకోవడం, పదవి కాపాడుకోవడం కోసం రేవంత్ గంగిరెద్దులా మారినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, మోడీ చెప్పిన దానికి జై హుజూర్ అంటూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఇప్పటి వరకు బనకచర్లపై జరుగుతున్న పరిణామాలను చూస్తే రేవంత్ ఊసరవెల్లి వైఖరి స్పష్టంగా తెలిసిపోతుంది. బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు, మోడీతో రేవంత్ చీకటి ఒప్పందం ఇప్పటికే తెలంగాణ సమాజానికి బట్టబయలైంది. ఒకవైపు పొరుగు రాష్ట్రాలు బనకచర్లపై నోరు మెదపటం లేదు. మరోవైపు రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కై తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కనీసం తెలంగాణ కాంగ్రెస్ నేతలైన పుట్టిన గడ్డ ప్రయోజనాల కోసం ఆలోచించటం లేదు. కాంగ్రెస్ సీనియర్ల వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం రేవంత్ రెడ్డి కుట్రను అడ్డుకునే సాహసం ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతోంది. ప్రజల తరపున నిలబడి పోరాడుతున్నది. బనకచర్ల విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే మరో నీటి ఉద్యమం తప్పదని ఇప్పటికే బీఆర్ఎస్ హెచ్చరించడమే కాదు, ఆ దిశగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోని యువ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. బనకచర్లపై కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కుట్రలకు తమ రాజకీయ భవిష్యత్తు ఎందుకు బలి చేసుకోవాలని యువ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత తీవ్రమైంది. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన రేవంత్ సర్కారుపై ప్రజలు కోపాధిక్తులై ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడా
కాంగ్రెస్ నేతలు పర్యటించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బనకచెర్లపై రేవంత్ రెడ్డి పావులు కదుపుతుండడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ జిల్లాలో కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జట్టు కడుతున్నారని సమాచారం. రేవంత్ రెడ్డిని నిలదీయాలని ఆయా జిల్లాల్లో సీనియర్లు మంత్రులకు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ సీనియర్లు మాత్రం తమ స్వార్థం కోసం తెలంగాణ ప్రయోజనాలను బలిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.